హలో గైస్, ఎలా ఉన్నారంతా? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఏ విత్ శశాంక్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ మనం 1 మంత్లోనే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాం. లైక్ ఇది చిన్న మైల్ స్టోనే కావచ్చు, బట్ వన్ మంత్లో మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు పెట్టిన కామెంట్స్, మీరు షేర్ చేసినందుకు వీటన్నిటి వల్ల నాకు చాలా మోటివేట్ అయింది. అండ్ దానివల్లనే మనం 1K సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయినాం. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏజెంట్స్ గురించి వీటి గురించి నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు మీరు లాస్ట్ 2 వీడియోస్ పక్కా చూసి ఉండాలి. వాటిని ఐ కార్డ్స్లో మెన్షన్ చేస్తా. వాటిని చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. లైక్ మనం లాస్ట్ 2 వీడియోస్లో ఏం నేర్చుకున్నాం అంటే, ఫస్ట్ వీడియోలో ఒకటి ఏ ఏజెంట్ బిల్డ్ చేసినాం, ఒక బేసిక్ ఏ ఏజెంట్. NA10లో అసలు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలని నేర్చుకొని దాంట్లో ఏ ఏజెంట్ బిల్డ్ చేసినాం. నెక్స్ట్ మన NA10ని ఫ్రీగా లోకల్ హోస్ట్లో ఎట్లా రన్ చేసుకోవాలనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, మనం బిల్డ్ చేసిన NA10లో బిల్డ్ చేసిన ఏ ఏజెంట్ని మన వెబ్సైట్కి ఎట్లా లింక్ చేసుకోవాలి, ఒక రియాక్ట్ యాప్కి, ఒక ఫ్రంట్ ఎండ్కి మన ఏజెంట్ ఎట్లా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో చేస్తున్నాం అనమాట. సో నేను ఈ యూఐ పైన, ఈ రియాక్ట్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. అండ్ మీకు ఆ యూఐ ఫార్మాట్ కావాలనుకుంటే నేను కామెంట్స్లో లైక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు డైరెక్ట్ ఆ యూఐ యూజ్ చేయొచ్చు. లైక్ ఏ ఏజెంట్ కనెక్ట్ చేయాలనుకున్నా ఆ యూఐ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక బేసిక్ యూఐ అనేది నేను ChatGPT దాన్ని క్రియేట్ చేసిన దాన్ని. సో మనం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయడానికి ఒక బేసిక్ రియాక్ట్ యాప్ అనేది క్రియేట్ చేద్దాం. దానికోసం నేను VS కోడ్ యూజ్ చేస్తున్నా, మీరు ఏ ఐడి యూజ్ చేసినా దాంట్లో చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, VS కోడ్లోకి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మీరు VS కోడ్ ఓపెన్ చేసిన తర్వాత, లేకపోతే మీరు యూజ్ చేసే ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను నా డెస్క్టాప్లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. దానికోసం NA10 వీడియో అని పెడుతున్నా. సో ఈ ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫోల్డర్ నొక్కి, లైక్ మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత టర్మినల్ ఓపెన్ చేయండి. టర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం రియాక్ట్ యాప్ క్రియేట్ చేద్దాం. రియాక్ట్ యాప్ కోసం ఏం చేస్తారంటే, సో npx క్రియేట్ వైట్ @latest టెంప్లెట్ రియాక్ట్. దీనికంటే ముందు మన ఫోల్డర్ ఇప్పుడు మనం క్రియేట్ చేసే స్ట్రక్చర్కి ఒక యాప్ నేమ్ ఇవ్వాలి, కాబట్టి AI న్యూస్ యాప్. ఓకేనా? సో ఇది చేద్దాం అనుకుంటున్నా. దీనికోసం npx క్రియేట్ వైట్ అంటే, వైట్ వాళ్ళు క్రియేట్ చేసే ఒక ప్రోగ్రామ్ జనరేటర్ అనమాట. సో ఇది మన రియాక్ట్ యాప్ని సెకండ్స్లో బిల్డ్ చేసి ఇస్తుంది. దాన్ని మనం తర్వాత బేసిక్ యూఐతో చేంజ్ చేసుకోవచ్చు. అండ్ AI న్యూస్ యాప్ అని మనం క్రియేట్ చేసే ఫోల్డర్కి నేమ్ ఇచ్చుకుంటున్నాం. దీన్ని రన్ చేస్తే ఒక టైం తీసుకొని, లైక్ మీకు పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. పర్మిషన్స్ యాక్సెప్ట్ చేసేయండి. లైక్ ఎంటర్ నొక్కేయండి మొత్తం. ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామంటే, ఇన్స్టాల్ అయ్యే ప్రాసెస్లో Meanwhile, సో ఇక్కడ క్యూఆర్ చూపిస్తున్నా కదా, వాట్సాప్ గ్రూప్ క్యూఆర్ చూపిస్తున్నా కదా, అందులో జాయిన్ అవ్వండి. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లైక్ మనకి ఏం డౌట్స్ ఉన్నాయి, మన అప్డేట్స్ ఉన్నాయి, మన ఏజెంట్ న్యూసెస్ ఉన్నా, లైక్ ఏదైనా కొత్త న్యూస్ అప్డేట్స్ ఉన్నా, ఏమున్నా కమ్యూనిటీలో కలిసి నేర్చుకుందాం, కలిసి తెలుసుకుందాం కొత్త కొత్త విషయాలని. లైక్ మీకేమైనా ఐడియాస్ ఉన్నా మీరు చెప్పొచ్చు, నా వ్యూస్, నా ఐడియాస్ నేను పెడతాను అందులో. అండ్ ఏదైనా కొత్త వీడియో వచ్చినా ఫస్ట్ అందులో మెన్షన్ చేసుకుందాం మనం. అండ్ అది ఒక ప్రీమియం కమ్యూనిటీ అనమాట, లైక్ అందరికీ యాక్సెస్ ఉండదు. సో ఓన్లీ ద వ్యూవర్స్ హూ వాచింగ్ దిస్ వీడియో విల్ గెట్ దట్. అండ్ మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు మనం NA10 లోకల్ హోస్ట్లో, లైక్ మన లోకల్ హోస్ట్లో పబ్లిష్ చేసుకున్నాం కదా, అది ఓపెన్ చేసుకున్నాం ఒకసారి. సో టర్మినల్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే, లైక్ చెప్పిన కదా లాస్ట్ వీడియోలో npx NA10 అని కొట్టినాం అనుకోండి, ఆల్రెడీ మన దాంట్లో NA10 ఇన్స్టాల్ అయి ఉంటే రన్ చేసుకుంటాం, లేకపోతే మళ్ళీ NA10 ఇన్స్టాల్ అవుతుంది. సో npx NA10 కొడుతున్నాం. అండ్ ఇది రన్ అయ్యి మనకి ఓపెన్ అయ్యే లోపు ఇక్కడ సో మనకి వెబ్సైట్ కూడా బిల్డ్ అయిపోయింది. దీన్ని మనం కాపీ చేసుకొని మన బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. సో బ్రౌజర్లో ఓపెన్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ ఇది ఒక బేసిక్ రియాక్ట్ యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. దీన్ని మనం నార్మల్ ఎడిట్ చేసుకొని మన యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మన లోకల్ హోస్ట్లో మన ఏజెంట్ కూడా రన్ అయిపోయింది. దీన్ని కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి. సో మీరు ఓపెన్ చేయడానికి జస్ట్ క్లిక్ చేస్తే అదే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మెన్షన్ చేసినట్టు లోకల్ హోస్ట్ బ్రౌజర్లో ఓపెన్ కావాలంటే 0 క్లిక్ చేసిన ఓపెన్ అవుతుంది, క్లిక్ చేసిన రన్ అవుతుందని. సో ఇక్కడ మన ఏజెంట్స్ కూడా ఉన్నాయి, అండ్ మనం లాస్ట్ వీడియోస్లో క్రియేట్ చేసిన ఏజెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ని మనం చేంజ్ చేద్దాం మన ఏజెంట్కి తగ్గట్టు. దానికోసం నేను యూఐ పైన ఎక్కువ టైం స్పెండ్ చేసేదలుచుకోవట్లేదు, రియాక్ట్ పైన అండ్ యూఐ పైన. మీకు కావాలంటే లైక్ ప్రాంప్ట్ అనేది, లైక్ ఆ వెబ్సైట్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. జస్ట్ బేసిక్ కోడ్ కాబట్టి ఒక 15 to 20 లైన్స్ ఉంటుంది అంతే.
దానికోసం నేను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సో మన రియాక్ట్ యాప్లో ఉన్న ఎవ్రీథింగ్ అనేది యాప్.jsx తోటి రన్ అవుతుంది అనమాట. దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించేది ఇదంతా ఆ యాప్.jsx నుంచి ఉంటుంది అనమాట. మనం దాన్ని చేంజ్ చేయాలన్నమాట. దానికోసం లైక్ నేను కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఇక్కడ నేను ఆల్రెడీ దానిపైన వర్క్ చేసి ఉండే, సో ఆల్రెడీ ఒక బేసిక్ యూఐ క్రియేట్ చేసిన నేను. ఇది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, మీరు యూజ్ చేయొచ్చు దాన్ని. ఇక్కడ ఇది బేసిక్ యూఐ క్రియేట్ చేసిన. అండ్ ఇక్కడ యాప్.cssలో కూడా ఇక్కడికి సిఎస్ఎస్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుందంటే యాప్.css నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఈ యాప్.jsxకి సిఎస్ఎస్ అనేది యాప్.css తోటి ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సిఎస్ఎస్ కూడా చేంజ్ చేసేది. అండ్ ఇక్కడ సిఎస్ఎస్ దీన్ని అసలు బేసిక్ యూఐ ఉందంటే ఏఐ న్యూస్ ఏజెంట్ అనేది ఉంది. లైక్ ఇది హెడ్డింగ్, తర్వాత పారాగ్రాఫ్, తర్వాత జనరేట్ ఏఐ న్యూస్ క్లిక్ చేసినప్పుడు అసలు ప్రాసెస్ ఏంటంటే జనరేట్ ఏఐ న్యూస్ క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ హ్యాండిల్ జనరేట్ అనేది, సో ఈ ఫంక్షన్ అనేది ఏమంటారు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏజెంట్కి పోస్ట్ రిక్వెస్ట్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఈ పోస్ట్ రిక్వెస్ట్ గురించి ఎప్పుడైతే ఏజెంట్లోకి వెళ్ళినామో అప్పుడు చెప్తాను నేను. సో ఆ పోస్ట్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఆ ఏజెంట్ అనేది ట్రిగర్ అయ్యి ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది మనకి. సో ఆ అవుట్పుట్ జనరేట్ చేసింది ఇక్కడ ఈ డివ్ ద్వారా మనం మన వెబ్సైట్లో చూపిస్తున్నాం అనమాట. సో ఇంతకుముందు మన ఏజెంట్లో ఏముండే ట్రిగర్ ఉండే, షెడ్యూల్ ట్రిగర్ అనేది ఉండే. సో 8 o'clock కాగానే ట్రిగర్ అవుతుంది. దాని బదులు నేనేం చేస్తున్నా అంటే జనరేట్ అయ్యే న్యూస్ క్లిక్ చేసినప్పుడు జనరేట్ అయ్యేలాగా చేస్తున్నాం అన్నమాట. సో ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేసినాం కదా, మన వెబ్సైట్ చేంజ్ అయిందో లేదో చూద్దాం. సో ఇక్కడ మన వెబ్సైట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ జనరేట్ అయ్యే న్యూస్ వస్తే యాక్చువల్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏజెంట్లోకి వెళ్ళి లైక్ మనం ఇక్కడ ప్రాసెస్ ఏం చేయాలనేది నేను చూపిస్తా. లైక్ కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయన్నమాట, వాటి గురించి చూద్దాం మనం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే షెడ్యూల్ ట్రిగర్ అనే నోట్ తీసేయాలన్నమాట. సో ఇప్పుడు మనం షెడ్యూల్ ట్రిగర్తో చేస్తలేము మనం. ఇప్పుడు ఏంటంటే మనం వెబ్ హుక్ ద్వారా చేస్తాం. అంటే పోస్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ పోస్ట్ రిక్వెస్ట్ ద్వారా ఏజెంట్ అనేది ట్రిగర్ అవుతుంది అనమాట. దానికోసం నేను ఒక నోడ్ యాడ్ చేస్తున్నాను, అదేంటంటే వెబ్ హుక్. సో ఈ వెబ్ హుక్ మనకి ప్రొడక్షన్ యూఆర్ఎల్ అని ఇస్తుంది. ఇది మనం కోడ్లో మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ అనమాట, పోస్ట్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దీనికి ఒక టాస్క్ అనేది ఇస్తున్నాం ఏజెంట్కి. మనం ఉన్న డేటాను తెచ్చుకోవట్లేదు, మన ఏజెంట్కి టాస్క్ ఇస్తున్నాం. సో దానికోసం పోస్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఇమీడియట్లీ కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే యూజింగ్ రెస్పాన్స్ టు వెబ్ హుక్ నోడ్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సో ఎప్పుడైతే ఈ ఏజెంట్కి పోస్ట్ రిక్వెస్ట్ వస్తుందో ఎమ్మటే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇమీడియట్లీ ఎగ్జిక్యూట్ కాకుండా నేనేం చెప్తున్నా అంటే మన సో ఇది తీసేద్దాం ఫస్ట్. నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడైతే ఈ వర్క్ ఫ్లో అనేది లైక్ లాస్ట్ వరకు వెళ్తుందో ఇక్కడ ఏముందంటే యూజింగ్ రెస్పాన్స్ టు వెబ్ హుక్ నోడ్ అంటే ఈ నోడ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్నే పంపించాలని, రెస్పాన్స్ లెక్క సెండ్ చేయమని దానికోసం అది యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం మెయిల్కి కూడా సెండ్ చేస్తలేము, మనం ఏం చేస్తున్నాం జస్ట్ మన వెబ్సైట్కి పంపించాలి దాన్ని కదా. దానికోసం ఏం చేస్తున్నాం అంటే సో ఇక్కడ యూజింగ్ రెస్పాన్స్ టు వెబ్ హుక్ నోడ్ అంటే ఇక్కడ మనం ఒక నోడ్ యాడ్ చేద్దాం, రెస్పాన్స్ టు వెబ్ హుక్. అంటే ఎప్పుడైతే రెస్పాన్స్ టు వెబ్ హుక్ అనే వరకు ఎగ్జిక్యూట్ అవుతుందో మన నోడ్ అనేది అప్పుడే అవుట్పుట్ అనేది దానికి వస్తుంది అనమాట. ఇమ్మీడియట్గా అవుట్పుట్ రాకుండా ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు దీనికి వచ్చేలాగా. సో ఫస్ట్ ఇన్కమింగ్ ఐటమ్ కాకుండా ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్ పెడుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ మన రెస్పాన్స్ లాస్ట్ టైం యూజ్ చేసినట్టు ఇక్కడ మనం లాస్ట్ రెస్పాన్స్ ఏ ఫార్మాట్లో ఉండాలో మనకి చెప్పిన కదా, మనకి ఇక్కడికి లైక్ అది జేసన్ ఫార్మాట్లో వస్తుంది. మనం దాన్ని టెక్స్ట్ ఫార్మాట్లో అవుట్పుట్ లాగా పంపాలి. JSON.text ఇది ఎక్స్ప్రెషన్ ఫార్మాట్లో ఉంటుంది, JSON.text. ఓకే, సో ఇప్పటి వరకు మన వర్క్ ఫ్లో అనేది ఇక్కడ వరకు సెట్ చేసినాం. ఇప్పుడు మనకి ఇక్కడ వెబ్ హుక్ యూఆర్ఎల్లో మనకి ఇక్కడ ప్రొడక్షన్ యూఆర్ఎల్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ పెట్టినాం. పాత ఏం చేస్తారంటే ఇంత పెద్ద పాత కాకుండా లైక్ ఏ న్యూస్ అని ఇచ్చుకోండి జస్ట్. సో పాత్ అనేది దాన్ని బట్టి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ప్రొడక్షన్ యూఆర్ఎల్ని కాపీ చేసి మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ ఉంది కదా, లైక్ ఈ కోడ్ అనేది మీకు మెన్షన్ చేస్తాను చెప్పిన కదా, దాంట్లో ఇక్కడ రెస్పాన్స్ దగ్గర మీ వెబ్ హుక్ యూఆర్ఎల్ని పే చేసుకోండి. ఓకేనా, మీ వెబ్ హుక్ యూఆర్ఎల్ని పే చేసిన తర్వాత కోడ్ని సేవ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే
అప్పటి వరకు మనం లైక్ ఇక్కడ వెబ్ హుక్ పోస్ట్ సెట్ చేసినాం, ఇక్కడ వెబ్ ఇది కూడా సెట్ చేసినాం, ఇక్కడ రెస్పాన్స్ టెక్స్ట్ ఇదంతా సెట్ చేసినాం. ఓకే మనం ఓకే ఇది కూడా లైక్ ఈ ప్రొడక్షన్ యూఆర్ఎల్ని కూడా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేయండి. లైక్ టెస్ట్ యూఆర్ఎల్ కూడా చేయొచ్చు, బట్ డైరెక్ట్ ప్రొడక్షన్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి మనం రన్ చేయొచ్చు అనమాట. ఓకే సో ఇప్పటి వరకు సెటప్ అయిపోయింది. మనం అసలు ఏమవుతుందంటే ఎప్పుడైతే మన రియాక్ట్ యాప్ ఒక పోస్ట్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుందో ఈ వెబ్ హుక్ యూఆర్ఎల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ పోస్ట్ రిక్వెస్ట్ ఎట్లా సెండ్ చేస్తుంది, జనరేట్ అయ్యే న్యూస్ నొక్కినప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ పోస్ట్ రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది. ఎప్పుడైతే మన ఏజెంట్కి ఈ పోస్ట్ రిక్వెస్ట్ వస్తుందో ఈ వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి రెస్పాండ్ డైరెక్ట్గా సెండ్ చేయకుండా ఎప్పుడైతే మన వర్క్ ఫ్లో అనేది రెస్పాండ్ టు వెబ్ హుక్ వరకు వెళ్ళిందో అప్పుడు JSON.text ఫార్మాట్ని అవుట్పుట్లోకి పంపిమని చెప్తున్నాం. అండ్ అవుట్పుట్ ఎట్లా డిస్ప్లే చేస్తున్నాం అంటే ఇక్కడ HTML ఫార్మాట్లో అవుట్పుట్ని డిస్ప్లే చేస్తున్నాం. మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు ఆ అవుట్పుట్ HTML ఫార్మాట్లోనే చేసినాం కదా. సో అవుట్పుట్ని కూడా HTML ఫార్మాట్లో డిస్ప్లే చేస్తున్నాం మనం వెబ్సైట్లో. సో ఒకసారి మనం ఈ నోని ట్రిగర్ చేసి చూద్దాం, జనరేట్ ఏ న్యూస్ క్లిక్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో జనరేట్ ఏ న్యూస్ నొక్కుతున్నా అండ్ అక్కడ వర్క్ ఫ్లో అనేది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. లెట్స్ ఈ అవుట్పుట్ ఏమొస్తుందో. మనం లాస్ట్ టైం చూసినట్టు నార్మల్గా ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో నొక్కుతామో ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో నొక్కినప్పుడు మనకి ఆ అవుట్పుట్ అనేది మెయిల్కి వచ్చింది. ఎలా వచ్చింది, మనం లాస్ట్కి మెయిల్ నోడ్ అనేది యాడ్ చేసాం. సో బట్ ఇక్కడ మనం జనరేట్ ఏ న్యూస్ నొక్కినప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ అనేది ఏజెంట్కి వెళ్తుంది. ఆ పోస్ట్ రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు ఆ వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆ వెబ్ హుక్ యూఆర్ఎల్ లైక్ లాస్ట్ యాడ్ చేసినట్టు ఇక్కడ రెస్పాండ్ టు వెబ్ హుక్ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది లైక్ HTML ఫార్మాట్లో వచ్చింది. చూడండి మనకి సేమ్ మనకి లాస్ట్ టైం మెయిల్కి వచ్చింది, బట్ ఇక్కడ ఈ యూఐలో మనం మెన్షన్ చేస్తున్నాం, వాటిని డిస్ప్లే చేసుకుంటున్నాం. ఈ సింపుల్ ఏజెంట్ని మన వెబ్సైట్కి లింక్ చేసినట్టు ఏ ఏజెంట్నైనా క్లిక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఇది ఫ్లో అనేది రన్ అవుతున్నట్టు చూపించదు ఏజెంట్, ఎందుకంటే అది ఆటోమేటిక్గా వెబ్ హుక్ యూఆర్ఎల్ అనేది రన్ అయిపోతుంది అనమాట. సో దానికోసం ఎగ్జిక్యూట్ అని చూపించదు, దాని ద్వారా ప్రాబ్లం ఏం లేదు. అండ్ తర్వాత ఇక్కడ పబ్లిష్ చేసుకుంటే లైక్ పబ్లిష్ చేసిన తర్వాతనే మీకు ఇక్కడ జనరేట్ అయ్యే న్యూస్ నొక్కితే రన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ పబ్లిష్ చేయాలన్నమాట. అది గైస్ లైక్ ఇది సింపుల్ ఏజెంట్ ఇట్లా కనెక్ట్ చేసుకోవడం చూసినాం, అంతే అనమాట. మీరు ఏ ఏజెంట్ బిల్డ్ చేసినా లైక్ ఫస్ట్ వెబ్ హుక్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకొని అండ్ తర్వాత రెస్పాండ్ టు వెబ్ హుక్, ఎందుకంటే ఇమ్మీడియట్ రిక్వెస్ట్ తోటి కాకుండా మొత్తం ఎగ్జిక్యూట్ అయినాక అవుట్పుట్ రావాలని ఇట్లా మెన్షన్ చేసుకొని లైక్ అదే అవుట్పుట్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్ని కూడా మనం రెజ్యూమేలో పెట్టుకోవచ్చు అనమాట, ఎందుకంటే మనం ఏజెంట్ పైన వర్క్ చేసినాం, ఫ్రంట్ ఎండ్ పైన వర్క్ చేసినాం అండ్ ఈ రెండు కనెక్ట్ చేసినాం. సో తప్పేం లేదు ఇందులో. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా పెద్ద ఏజెంట్స్ బిల్డ్ చేద్దాం, పెద్ద వెబ్సైట్స్లో కనెక్ట్ చేసి దాన్ని డిప్లాయ్ కూడా చేద్దాం. సో మిస్ అవ్వకండి గైస్, నెక్స్ట్ వీడియోస్ పక్క చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మనం రెజ్యూమే రెడీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి డైరెక్ట్ రెజ్యూమేలో యాడ్ చేసుకుందాం వాటిని. అండ్ అంతే గైస్, లైక్ 1 monthలోనే 1K సబ్స్క్రైబర్స్ ఇచ్చాను, ఇంకా చాలా అవ్వాలి, చాలా చేద్దాం, చాలా బిల్డ్ చేద్దాం. సో ఈ వీడియో కూడా నచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే ఏజెంట్స్ పైన వాటిపైన వర్క్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయలేకపోతే నా లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఉంది, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మెన్షన్ చేసిన నా బయోలో, వాటికి మెసేజ్ చేయొచ్చు. ఏమన్నా సజెషన్స్ ఉన్నా, ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఉన్నా, ఏమన్నా చెప్పాలనుకున్న నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలనుకున్న కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.